రోజులు కాదు, ఒకసారి కాదు, మనకు అవసరం వచ్చినప్పుడు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసింది. నాకు తెలిసి ఎప్పుడైతే 40 టీఎంసీల కన్నా అక్కడ 36 టీఎంసీ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇది మొదలుపెట్టింది. అంటే దాని యొక్క ఆయకట్టు మొదలు అది ఇప్పుడు ఇంకా వర్కౌట్ అవుతుంది ఇవాళ. అయితే అన్ఫార్చునేట్ ఏంటంటే ఆ తలుపులో దాన్ని రిపేర్ చేసేవాళ్ళు కానీ దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు కానీ ఎవరు లేదు. దాని కింద ఒక ఇద్దరు డిఈలు, 6 జేఈలు, 10 మంది లోయర్ స్టాఫ్ అంటే వర్కర్లు, నస్కర్లు ఏదంటారు వాళ్ళు, ఇంకా 10 మంది డే టు డే వర్కర్స్. ఇవాళ అక్కడ ఉన్నది ఒక ఇద్దరు డిఈలు తప్పించి ఎవరు లేరు. మొత్తం 0 స్టాఫ్ ఎవరు లేరు. దాన్ని మెయింటైన్ చేయడానికి ఏం లేదు. అది సరైన విధంగా డబ్బులు ఉంటాయి. అన్నిటికన్నా అది సంగతి. మేము ప్రభుత్వానికి చాలాసార్లు విజ్ఞప్తి చేశాం. ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా చెప్తారు, రామారాయణ గారు కాబట్టి కలిసి చెప్పాము. ఎమ్మెల్యే గారు కూడా కన్సిడర్ చెప్తున్నారు. వాళ్ళు ఏమి అడిగామంటే ముందు స్టాఫ్లు ఇవ్వండి, జేఏలు కావాలి, లస్కర్లో పనిచేసే వాళ్ళు కావాలి. 2 మెయింటెనెన్స్ కూడా మెయింటెనెన్స్ ఏమి పెద్దగా లేదు. చూసి ఎలా ఉందంటే అదంతా అడిగాను, ప్రాజెక్టులా లేదు, అడిగాను ఎక్కడ చూసినా మళ్ళీ మొక్కలు. అన్నిటికన్నా తమాషా ఏంటంటే రాళ్పాడు ప్రాజెక్టు కింద చెరువులో చేపలు పెంచుతారు. చేపల పెంచడం ఒక ఎత్తు అయితే దాని కింద నుంచి 2 వాటర్ స్కీమ్స్ ఉన్నాయి. ఒకటి లింగ సౌదల మండలం, ఒల్లెటాపాల మండలం, కబరని 36 విలేజెస్. అటువైపు నుంచే రెండోది మొగుల్చెర్ల మీద చుండి మీదుగా అదొకటి, మూడోది ఏమో ఈ గుడ్లూరు మీదుగా ఓలోపాడులో పెడుతున్నారు. మొత్తం కబరని 80 నుంచి 90 వరకు గ్రామాల్లో దాని మీదే పేరు ఏంటి. దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళు అక్కడ పోయి నీళ్లు తాగడం లేదు, ఈ చెరువు మెయింటెనెన్స్ లేదు. బ్రహ్మాండం మన ముందు ఒక అమృత బాండం పెట్టుకొని దాన్ని మనం మెయింటైన్ చేయలేకపోవడం ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ద్వారానే నేను. ఎవరైనా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అలకేషన్ ఇస్తున్నారు. సంవత్సరం నుంచి 1 టీఎంసీ వాటర్ అలకేషన్ ఇచ్చారు, కానీ ఏది దాన్ని జరగాలి. సో ఇప్పుడు మేము అనుకున్నది అంటే దానిలో ఇంకో తమాషా, ఆ చెరువులో చేపలు పెంచుతారు. నాకు తెలిసి ప్రతి సంవత్సరం ₹1,00,000 ఆదాయం. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఫిషరీస్ సొంతంగా ఫైట్ చేశాను. ఇప్పుడు కూడా అదే నేనేమంటున్నానంటే మీరు ఎవరికి ఇచ్చుకోండి, మాకు సంబంధం ఎక్కడ ఇచ్చుకుంటారని కూడా మేము నేను ఎమ్మెల్యే ఉన్నంత కాలం నేను పలానా వాళ్ళు ఇవ్వాలా, పలానా వాళ్ళు ఇవ్వద్దని నేను ఏనాడు దాంట్లో కలుగు చేస్తాను.